ఒక రైడ్ పోయిరా పో మెల్ల. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. ఇది బాలీలో లాస్ట్ డే. ఇవాళ మేము తిరగడానికి లాస్ట్ డే. నెక్స్ట్ డే మేము చెక్అవుట్ చేస్తున్నాం అనమాట. ఇండియాకి తిరిగి వెళ్ళిపోతున్నాము. మా యాక్చువల్ ప్లాన్ ప్రకారం అదర్ థింగ్ ఉండే, బట్ ఇవాళ మేము బైక్ రైడ్ చేయబోతున్నాము. అందుకే ఇక్కడ మేము బైక్ తీసుకోవడానికని వచ్చాము. హోటల్లోనే బైక్ రెంట్ ఇస్తారనమాట. మనకు అరౌండ్ 1 lakh ఉంటుంది పర్ డే రెంట్. సో ఇది చూసాము, కార్తిక్కి నచ్చలేదు. సో మేము ఇంకొక ప్లేస్కి వెళ్ళాం. అక్కడికి వాళ్ళు షటిల్లో తీసుకెళ్లారు. ఇట్లా పోవడం కూడా క్యూట్గా ఉంది కదా. You wanna test? ఆడ వదిలే స్పీకింగ్. అట్లా పెట్టుకోక జాగ్రత్త. ఒక రైడ్ పోయిరా పో మెల్ల. One eternity later. ఇన్ హోటల్ అయ్యో హోటల్లో బండి పెట్టచ్చు అంటుండు రాత్రి. అండ్ కీస్ దేర్ అండ్ యువర్ షాప్ నేమ్ ఏకాదానా ఇస్ యువర్ షాప్. ఓకే, బాగానే ఉందా? మరి ఎటు దానిలా గిట్టు పోయినవిందే? గిల్లకైనా టెస్ట్ డ్రైవ్ గట్టు పోవాలి నువ్వు. నీ ఒక లెఫ్ట్ అవడానిలే. బాగుందా? ఓకేనా? చలో యా దిస్ వన్ బిట్టు సూపర్ రా. బైక్ దొరికింది. బాగుందన్న. ఏమైంది పోతలేవు బైక్ లా? ఏం లాభం ఆయనకి తెలుసు మనకి నచ్చింది తీసుకుంటారో అనుకున్నాడు ఆడు. మా మేడంకి ఇది నచ్చి ఇందులోకి వచ్చేసింది. క్యూట్ క్యూట్ ఉంది అనుకుంటా. డ్రింక్ తీసుకున్నా, నీ జేబులో ఉంది కదా డ్రింక్. యూ హ్యావ్ సాఫ్ట్ డ్రింక్స్? యా, ఇలా పోయినట్టుగా. అంతేగా అంతేగా. ఎక్స్క్యూజ్ మీ, డు యు హావ్ థాయ్ బబుల్ టీ? కక్కుర్తిలా కమండలం అంటే ఇక్కడికి వచ్చి బబుల్ టీ కావాలి. ఏమేసి ఎక్కువ బైక్ అంటివి, రైడ్ అంటివి. ఏమైంది? బండ్లే దొరుకుతలేవురా బాబు. ఫర్రెంట్ అని పెడుతున్నాడు, బండ్లు లేవు. ఉన్న బండి కూడా గలీజ్ ఉంటున్నాడు. రెంట్ అని పెట్టినాడా ఇల్లు దాని దగ్గరికి పోతే బండ్లు లేవంటున్నాడు. అంటే మన నైట్ కి డ్రాప్ ఆఫ్ కష్టం అవుతుంది. డ్రాప్ ఆఫ్ చేసి తీసుకునేలా ఉండాలి. ఇదేంటంటే ఆ ఫస్ట్ వే మిస్ చేసుకోకుండా ఉండాల్సింది. వాడే మాట మార్చింది బేసికల్లీ. వాడు మార్చింది, మనం ఏమన్నావా? 100 అన్నాడు, మనం 100కి రెడీగా ఉన్నాం. నువ్వు రైడ్ వేసినావు, రైడ్ వేసి వచ్చి యా వి వాంట్ దిస్ అనగానే 120 అన్నాడు. నువ్వు అనగానే అటు పోయినామా? ఓ ఇంకా ఏమైనా స్టోర్లు ఉంటే ఏమన్నా 2 చూసినాము. వెనక్కి వచ్చేసే లోపు 4 తెల్లోళ్ళు వచ్చారు. వాళ్ళకి ఎట్లుంటాయి మొత్తం పట్టా తీసేసుకున్నారు. హెల్మెట్ 500 కూడా ఇచ్చేసారు వాళ్ళు. ఫైనలీ నవ్ ఇట్స్ గుడ్. బైక్ అంత లేకపోయినా వీఆర్ ఓకే విత్ దిస్. నాకు ఇప్పటికీ బైక్ నచ్చలేదు, బట్ ఇట్స్ ఓకే. మనకున్న ఆప్షన్స్కి నాకు బైక్ పరంగా రైడ్ ఎట్లుంటుంది నాకు తెలియదు, లుక్ పరంగా బాగాలేదు. బైక్ తీసేసుకున్నాము. దెన్ వీ స్టార్టెడ్ అవర్ రైడ్. సో మీరు చాలామంది మా ఐటినరీ ఏంటి, మాకు ఎంత ఖర్చు అయింది అని అడిగారు. సో ఓవరాల్గా మేము వెళ్ళింది ఒక ఏజెన్సీతో అన్నమాట. మనం ఫ్లైట్ దిగినప్పటి నుండి ఎక్కించే వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ప్లస్ మనకు ఫ్లైట్ ఛార్జెస్ అవుతాయి. అది కాకుండా మనం షాపింగ్ చేయాలన్నా, అవుట్ ఆఫ్ ఐటినరీ ఉన్న ఐటమ్స్ చేయాలన్నా అలాంటివి మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట. మాది 5 nights స్టే. 5 nights ఉంది, 6 nights ఉంది. జ్యోతక్క వాళ్ళు తీసుకున్నది 6 nights. బట్ 5 nights అయినా 6 nights అయినా మన దగ్గర టైం ఉంటే 6 nights ఉండొచ్చు, లైక్ రిలాక్స్ అవుదాం అట్లా. కానీ కవర్ చేయాలి, థింగ్స్ కవర్ చేసేస్తే అన్నది చూసుకుంటే మాత్రం 4 days అయినా సరిపోతుంది అనమాట. బికాస్ అంత ఎక్స్ప్లోర్ చేయాల్సిన థింగ్స్ ఏం లేవు. అంటే లైక్ టు డూ లిస్ట్ లాగా. అంటే బాలి అంటే ఎక్కువ మంది మాట్లాడేది బాలి స్వింగ్ ఒకటే అనుకోండి. సో అట్లా ఏం లేవన్నమాట. సో మాకు 5 nights సరిపోయింది అనిపించింది. బట్ అలాంగ్ విత్ దట్ ఈవెన్ మన ట్రావెల్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి కదా. మాకైతే ట్రావెలే ఇంకొక ఎక్స్ట్రా 3 days పడింది అనమాట. సో అందుకనే 5 nights సరిపోయింది అనిపించింది. సో మాకు ఓవరాల్గా ట్రావెల్ ఏజెన్సీకి మేము ఎక్స్ట్రా ఖర్చులు, షాపింగ్, ఫ్లైట్ అన్నీ కలిపి మాకు 3 lakhs అయిందన్నమాట.
బట్ స్టిల్ విత్ ద లగ్జరీ మేము ఎక్స్పీరియన్స్ చేసిన యాక్టివిటీస్ అన్నిటితో కంపేర్ చేస్తే యూఎస్ కరెన్సీ ఇండియా కరెన్సీతో మనం కంపేర్ చేసుకుంటే అక్కడ మనకు ఇన్ఎక్స్పెన్సివ్గా ఈ ట్రిప్ అయిపోద్ది అనమాట. ఇందులో ఐటినరీలో మేము ఇంకొకటి మిస్ అయింది, ఇంకా మోర్ ఇన్వాల్వ్ అయ్యి చేసుకోవాల్సింది అనిపించింది ఏంటంటే ఒక గేట్ ఉంటుంది, బాలి గేట్ అనేసి, దాని దగ్గర చాలామంది ఫోటోలు దిగుతారు, అదొకటి మిస్ అయినట్టు అనిపించింది అనమాట. అండ్ మా ఎక్స్పెక్టేషన్ ఈజ్ మోర్ ఆఫ్ గెట్ అవే, క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి నేను కార్తిక్ అనుకున్నాం కాబట్టి మాకు ఐటినరీలో ఏదున్నా పర్లేదులే అని అనుకున్నాము. సో మేము మోర్ ఆఫ్ మాకు వీలైనట్టుగా కుదిరినట్టుగానే ప్లాన్ చేసుకున్నాం అనమాట. మేడం అంతా రాంగ్ రూట్ లో పోతుంది, వాక్వే అయితే మొత్తం మేడం మొత్తం నా దారి రహదారి సైడ్ రా. ఒకవేళ కార్లో వచ్చింటే ఎక్కడ అవుతుందా, ఆ బ్రిడ్జ్ కాడ ఉంటుండే, బ్రిడ్జ్ కాడ ఎక్కనో ఆగి అర్ధగంట పట్టేది ఇక్కడికి. పెట్రోల్ బంక్ వచ్చినాం. ఎన్ని చోట్ల తిప్పిండు. సో యాక్చువల్లీ బయట ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ అవైలబుల్ ఉంది, కానీ ఆడ 15,000 ఉంది, ఇక్కడ ఇప్పుడు ఇంత దూరం వచ్చినందుకు 12,000, 3,000 తేడా. రోడ్స్ అవే పొలాలలో కావాలనుకున్నాం, ఇక్కడ ఒక రూట్ దొరికింది, కానీ ఇది దానికంటే బాగుంది కదా. ఆడికే పోయినా చూడు, రైస్ టెర్రస్, దానికంటే ఈ ఫీల్ బాగుంది. మన లెక్క చేసినట్టే వరి పండిస్తుంది. ప్లేస్కి వచ్చి ఏం చేద్దాము, ఏదైనా రీల్ చేస్తావా అంటే తింటుంది మేడం, ఆకలి అవుతుంది అంటది. మళ్ళీ టైంకి లేవది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టైంకి తినదు, లంచ్. అన్ ఈవెంట్ టైమ్స్లో ఆకలి అవుతుంది, ఎక్కడ ఆపవా తినబెట్టవా, అది ఆడ్ ప్లేస్లలో ఆకలి అవుతుంది. ఎప్పుడు ప్లేస్ ఉండదు, టైం ఉండదు, సిచ్యువేషన్ ఉండదు, ఎప్పుడు కానీ. దీనికోసం అని పొద్దున నీళ్ళు వేసి నేను ఇంత తిని ఆమె అలౌ చేయంటే లొల్లి పెట్టుకొని ఒక్కళ్ళకి తీసుకుపోతా అంటే 1 డే ఎక్సెప్షన్ ఇచ్చి ఆ ప్లేటుడు ఆడునే అన్ని ఎత్తుకొని వచ్చి పెడితే గింతేనా గివేనా నువ్వు తెచ్చింది, ఏం మంచిగా లేవు. అదే నేను కిచెన్లో కూర్చొని చెప్తున్నట్టు చెయ్యాలి. దేవుడా, ఒక భర్త భార్య మీద గెలిచే అవకాశం ఇట్స్ రాంగ్ డూడ్. ఇది మేము సోఫా చూసిన బిగ్గెస్ట్ హౌస్ ఇన్ బాలి, క్రేజీ బిగ్ ఉంది. మీరు బైక్ పెట్టుకొని ఎక్స్ప్లోర్ చేస్తా అంటే కుటా సైడ్ ఉన్నప్పుడు ఎక్స్ప్లోర్ చేయండి. డ్రైవర్ సజెస్ట్ చేస్తే ఒక ప్లేస్కి వెళ్ళాం, అది కూడా ఏదో జస్ట్ టచ్ ఆఫ్ పల్లెటూరు లాగా ఉంది అని, నిజం గ్రీనరీ ఉంది అని పల్లెటూరు ఆ కల్చర్ లేదనమాట. కుటా సైడ్ అయితే చాలా బాగుండే. సో అలా మేము బైక్ రైడ్ కోసం అయితే వెళ్ళినాము. అండ్ తర్వాత వీ స్టాప్ డేట్ కఫే, అది కూడా చాలా ప్రెటీ ఉండే అనమాట. వెరీ సింపుల్ బట్ సో స్టైలిష్. ఇంకా వెనకాల వ్యూ చూడు, అసలు కాన్సెప్ట్ క్రేజీ ఉంది కదరా, ఓపెన్గా. బాలీలో మొత్తం రైడ్ కొట్టింది, బైక్ నడిపినా నువ్వైతేనా బైక్ పడుకుంటే ఎక్కడ 15 నిమిషాలు ఏం భయపడుకుంటా, నేను నడితే గిట్టది. ఇప్పుడు ఆమె అనొచ్చు, కానీ ఎందుకు మళ్ళీ స్మూత్ రైడ్ కావాలని సపరేట్ ఉన్నా, అరుస్తుంది. లేకపోతే నేను మంచి నడిపింది 5 నిమిషాలు మెల్లగా నడిపొచ్చు కదా, అంత స్పీడ్ ఎందుకు? నువ్వు బంప్ మీద ఇట్లా గట్టిగా ఎత్తేసినావు, అక్కడ నువ్వు ఎత్తాలా నీ ఫీలింగ్? ఇప్పుడు నేను ఒకటే కాడ, అక్కడ కూడా మనకు నాకు ఇచ్చిన 5 నిమిషాలు నేను ఎత్తేసింది ఒక కాడ, నేను 1:30 నడిపినా నేను ఎత్తేసిన, ఎందుకంటే నీకు రోడ్ మీద ఇంకెక్కడ రాలేదు. సో సింపుల్. 1 hour later. పంప్ వచ్చింది, ఏం చేస్తాం? స్టాప్ ఇట్ ఏం లేదు, ఫ్యాక్ట్. ఎనీవేస్ నడిపింది, వచ్చేసినాం. సో వి గోనా స్టార్ట్ లుకింగ్ ఫర్ స్పా. ఇంట్లోకి వెళ్ళి కొద్దిగా ఫేస్ వాష్ చేసుకొని అంటే అక్కడ పార్క్ చేసేయండి. నోటబుల్ పాయింట్ చెప్పనా నాన్న, ఇక్కడ హెల్మెట్స్ అందరు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారు. సో సింపుల్ ఇక్కడ హెల్మెట్లు. ఇప్పుడు దానికి లాకింగ్ సిస్టమ్ లేదు, ఏం లేదు, ఎవరిది వాళ్ళు తీసుకోవచ్చు కావచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్లా బైక్ మీద పెట్టినా ఇప్పుడు, ఎందుకంటే మాకు 2 హెల్మెట్స్ కావాలనగానే రిసెప్షనిస్ట్ ఏదో బైక్ మీదకి వెళ్ళి 2 తీసి ఇక్కడ పెట్టేసింది, డన్. ఇప్పుడు మేము ఇక్కడే పెడతాం, మళ్ళీ మేము బయటకి ఇక్కడ లేకపోతే ఇంకోటి తీసుకొని పెట్టుకున్నాడు. అట్లనే ఉంది ఇక్కడ స్టోరీ. బట్ మేబీ ఇట్స్ కామన్ హియర్, వీ డోంట్ నో. బాలి ఇది ఆఫ్ సీజన్ అన్నట్టు, కానీ మాకైతే ఇదే కరెక్ట్ టైం అనిపించింది. బికాజ్ మేము ఎప్పుడైనా సన్ ఉన్న డే రోజు బయటకు వెళ్తే ఎండ తట్టుకోలేకపోయినాం అనమాట. వర్షం పడకపోతే ఈ సీజనే బాగుంటుంది, ఎస్పెషల్లీ హనీమూన్ అలా వచ్చిన వాళ్ళకి కోజీ వెదర్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది అనిపించింది. నా ఫీలింగ్ అయితే అది. వీఆర్ చెకింగ్ అవుట్ అండ్ ఎండ్ ఆఫ్ అవర్ బాలి ట్రిప్, లిటరల్లీ ఎండ్గా హిమియాంగ్. అండ్ నేనైతే జిడ్డు కాకైనా ట్యాన్ అయినా ఫుల్గా. బాయ్ బాయ్. సో మా
ఇప్పుడు చెక్అవుట్ మనం చెక్అవుట్ చేసేస్తే మనకు ఒక 5 లక్షలు ఇస్తారు. 5 లక్షలు డిపాజిట్ ఇక్కడ పైసలు. అండ్ దిస్ బిల్డింగ్ ఈస్ అండర్ లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్ థింగ్, ఇఫ్ యూ సీ దర్ ఇస్ 303 అండ్ దెర్ ఇస్ నో 304, ఇట్స్ 305. ఈ బిల్డింగ్లో ఎంటైర్ బిల్డింగ్లో నెంబర్ 4 ఉండదంట. సమ్ ప్లేసెస్లో అట్లుంటుంది. పోర్ట్రికోలో ఉంటుంది కదా, 7, 13, 14 ఏదో ఉండదు. 13 ఉండదు అమెరికాలోనే. ఫ్లోర్ ఉండదు, 13th ఫ్లోర్, 12, 14 అలా. ఇక్కడ ఈ బిల్డింగ్లో పర్టికులర్లీ 4 లేదు, కానీ కొన్ని వాటిల్లో ఒక్కొక్క నెంబర్ ఉండదంట. ఇక్కడ అన్ని బిల్డింగ్స్ అంతే. అండ్ 3 lakhs పెడితే వర్తా కాదా అని అన్నది ఇండివిజువల్ ప్రిఫరెన్స్ని బట్టి ఉంటుంది. ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఇక్కడ వాళ్ళు చాలా స్మోక్ చేస్తారని. అండ్ ఇది బాలి ఎక్కువ హిందూస్ ఉండే ప్లేస్ అని. అలా కొత్త థింగ్స్ చాలా నేర్చుకున్నాము, ఎక్స్పీరియన్స్ చేసినాం కదా. అలాంటి ఎక్స్పీరియన్స్ అండ్ ఇలా నేచర్ టువర్డ్స్ అలా ఉండేది నాకు కార్తిక్కి నచ్చుతుంది అనమాట. సో అండ్ మోర్ దాన్ దాట్ మేము చాలా రిలాక్స్ అయినాము. సో దానంతటికి కంపేర్డ్ టు US మాకు 3 lakhsలో మేము అక్కడ పొందే లగ్జరీ ఇది చాలా కంపేర్ చేస్తే నాకు వర్త్ అనిపించింది అనమాట. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ప్రిఫరెన్స్ అని నేను అంటాను. సో మీరు ఇలాంటి ప్రిఫరెన్స్ ఉంటే యూ కెన్ అబ్సల్యూట్లీ లైక్ ట్రై చేయాలి, ఇలా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. మన సైడ్ ఇండియన్స్ చాలామంది బాలికి హనీమూన్స్కి అట్లా వెళ్తూ ఉంటారు అనమాట. బికాజ్ ఇలా ప్యాకేజెస్ త్రూ వెళ్తే చాలా తక్కువ అయిపోతుంది, ఏజెన్సీస్ వాళ్ళతో వెళ్తే కూడా ఈజీ అయిపోద్ది అనమాట. సో అలా మాకైతే ఓవరాల్గా మా ఎక్స్పీరియన్స్ అయితే బాగా అనిపించింది. అండ్ ఐ వాజ్ ఎక్సైటెడ్. వెకేషన్ ఎంత ఎంజాయ్ చేసిండో ఐ హ్యావ్ ఎక్సైటెడ్ టు రిటర్న్ టు కాశ్వీ. అక్కడ ఉన్నన్ని డేస్ కూడా నా మైండ్ తన మీదనే ఉంది అన్నమాట. మదర్ ఈజ్ ఆల్వేస్ మదర్ అనుకోండి. సో అలా మా బాలి ట్రిప్ అయితే జరిగింది. ఈ వీడియోస్ అన్నీ చూడకపోతే చూడండి. సో చూసుంటుంటే మీకు నచ్చినాయని నేను అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్గానో ఎంటర్టైన్మెంట్గానో ఏదో ఒకటి అలా అనిపించిందని నేను అనుకుంటున్నాను. అలా అనిపిస్తే మాత్రం వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీఆర్ లీవింగ్ బాలి. సో వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా? దిస్ ఈస్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. నాకు ఇప్పటికీ సో గ్రేట్ఫుల్ అనిపిస్తుంది. నేనేనా ఇందాక కూడా కాదు అదే చెప్తున్నాను, నేనేనా ఇదే నా లైఫా, నేను నిజంగా ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకున్నాను అని చెప్పేసి. సో నాకు ఎప్పుడు అనిపిస్తున్నట్టు ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్, లైక్ ఇది నా లైఫ్ అన్న విషయానికి. ఎక్కడ ఏం చేసినా, ఏ యాక్టివిటీ చేసినా, ఎక్కడ మనీ స్పెండ్ చేయగలిగినా, ఇది నేను చేయగలుగుతున్నానా, అఫోర్డ్ చేయగలుగుతున్నానా, నా లైఫ్ అన్న ఫీల్ బాగుంటుంది. ఈ ట్రిప్లో ఎంటైర్ అదే, అంటే నా గురించి నా వరకే ఆలోచించగలిగే సిచ్యువేషన్ ఉందనమాట. బికాస్ కాశ్వీ లేకుండా ఈ 2 yearsలో ఇన్ని డేస్ ఇదే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం. నీకు ఫస్ట్ టైం అని మనకు సిగ్గులేదు, నాకు ఫస్ట్ టైం అనమాట. సో దిస్ ఇస్ మచ్ నీడెడ్ వెకేషన్ ఫర్ ఈవెన్ బోత్ ఆఫ్ అస్. మేము ఇద్దరం కలిసి ఇట్లా జస్ట్ కపుల్ లాగా వైఫ్ అండ్ హస్బెండ్ రోల్ ప్లే చేసి ఫుల్ ఆన్ చాలా డేస్ అయింది. ఎప్పుడు పేరెంట్స్ రోల్ ప్లే చేస్తుండే. సో ఈ ట్రిప్ మచ్ నీడెడ్ అండ్ వీ ఫీల్ హ్యాపీ. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కూడా అంటే ప్రశాంతంగా చేసుకున్నాం, నచ్చినవన్నీ చేసుకున్నాం. ఒక డే మాత్రమే పోలేదు నిన్న. సో దట్ ఈస్ టోటల్లీ ఫైన్. అలాంటివి మేము చూసుంటాం. సో కానీ కొత్త కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేయడం, కొత్త చాలా థింగ్స్ నేర్చుకొని వెళ్తున్నాం అనమాట. ఎక్స్పీరియన్స్ చాలా మంది ట్రావెలర్స్ చెప్తారు కదా, వెళ్తే ట్రావెల్ చేస్తే చాలా తెలిసి వస్తాయి, చాలా నేర్చుకుంటాం, లైఫ్ ఏంటో నేర్చుకుంటాం అని. అట్లా ఒక థాట్ అనిపించింది అనమాట. మీకేమనిపించింది? సేమ్ సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకేముంది కాబట్టి ఫ్లైట్ జర్నీ ఉంది. నైట్ 12:30కి అలా తింటాము. మళ్ళీ మన ఇట్లే వస్తున్నాడు, మరి చెన్నై వెళ్ళి వస్తున్నాడు తర్వాత అన్నట్టు. మా కాశ్వీకి కొద్దిగా సర్ది జ్వరం ఉందన్నమాట. జ్వరం కాదు, సర్ది ఉంది. సో అది కైండ్ ఆఫ్ మైండ్లో ఉంది. బట్ లక్కీలో అన్ఫార్చునేట్లీ అయినా కూడా దాంట్లో కొద్దిగా బెటర్ థింగ్ ఏంటంటే లాస్ట్ డే అవ్వడం వల్ల నేను వెళ్తున్నా ఒక 10 గంటలు 12 గంటలలో అడుంటా అన్న ధైర్యం నాకు ఒకటి ఉందన్నమాట. సో అది బట్ మా మమ్మీ సపోర్ట్ లేకపోతే ఇది చేసే వాళ్ళమే కాదు. మా మమ్మీ మొత్తం టేక్ కేర్ చేసి అవన్నీ చేసింది. ఎవ్రీథింగ్ షీ టుక్ కేర్. మా మాకే చెప్పుడు మీరు వదిలేసండి, మీరు చూసుకోండి అదే కదా మంచిగా అట్లా మమ్మీ చెప్తే మా వల్ల కాదు. ఈయన వల్ల మా అవుతుంది, మా బండ నా వల్ల కాదు. ఒక్కసారి నువ్వు వీడియో కాల్ చేసినావా? నేను ఒక్కసారి ఎవ్రీ టైం నేను చేసిన. బట్ కొంచెం కాకి లెక్క. సో అదనమాట. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ ఇందులో కొద్దిగా మీకు ఫన్, ఇన్ఫర్మేషన్, న్యూ ప్లేసెస్, న్యూ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ తెలిసాను అనుకుంటున్నా.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ అమెరికా అమ్మకుట్టి. అండ్ once again thank you for ఇన్స్టాగ్రామ్ లో watching. కూడా ఫాలో అవ్వండి. కళ్యాణ్ నన్ను కూడా ఫాలో అవ్వండి ప్లీజ్. నేను నువ్వు పిల్లలతో పోస్ట్ చేస్తావని నేను కొలాబ్ యాక్సెప్ట్ ఆయన చాలా మంచోళ్ళు ఉన్నారు. 20,000 మంది 20,000 మంది follow అవుతున్నారు. చాలా ఓపిక్ గా ఫాలో అవుతూనే ఉన్నారు. యా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. యూ కెన్ గో అండ్ ఫాలో దేర్. And once again, thank you so much for watching this video till the end, and I will see you on my next video. Until then, take care, keep smiling, bye bye.